ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు పౌర్ణమి గడియలు ముగిసేలోపు నీ పూర్వీకులు నీతో ఏదో చెప్పాలి అంటూ పరుగు పరుగున వచ్చేస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా నువ్వు ఆ సమయం ఉంది. ఆ తర్వాత కనిపించరట, వినిపించరట. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ప్రయోజనం ఉండదట. వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా బిడ్డ? వాళ్ళు నీకు తినటానికి ఏదో ఇచ్చి నీ మీద చెడు ప్రయోగం చేస్తారట. నీకు కావలసిన వాళ్ళేనట, నీకు తెలిసిన వాళ్ళేనట, నీ దగ్గరకు వాళ్ళేనట. నువ్వు తినే వస్తువు ద్వారానో లేదో ఏదో ఒక విధంగా నీకు వచ్చి నీ మీద చెడు ప్రయోగం చేస్తున్నారు. దాని మీద నువ్వు బయటపడాలి అని చెప్పి వాళ్ళకి సమయం లేదు తల్లి. బిడ్డ పౌర్ణమి గడియలు గడిస్తే ఇక ఆ తర్వాత ఇక్కడ ఉండలేరట. భగవంతుడు అంతవరకు మాత్రమే వాళ్లకు సమయం ఇచ్చాడని, ఆలోపు నువ్వు జాగ్రత్త పడాలని కన్నీళ్లతో పరుగు పరుగున వచ్చేస్తున్నారు. అలాగే నీ జీవితంలో నువ్వు కొన్ని చేస్తున్నటువంటి తప్పులు, పొరపాట్లు నీతో చెప్పాలని, నీ జీవితంలో రాబోతున్న అవకాశాలు, అదృష్టాల గురించి నీకు చెప్పాలని, అన్నీ కూడా ముఖ్యమైనవని, నీకు జీవితానికి సంబంధించినవి ముఖ్యంగా తెలుసుకోవాలని ఈరోజైతే బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబా గారు నీతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ పూర్వీకుల సందేశాన్ని తీసుకొని ఇంత దూరం వచ్చాను. ఇక్కడ నువ్వు ఎలా ఆగావంటే పరమ సౌభాగ్యవంతుడివి నువ్వు. ఎందుకంటే ఈ సాయి నీకు పంపినటువంటి ఈ సందేశం నీ పితృదేవతల సందేశం, నీ పూర్వీకుల సందేశం తీసుకొని వచ్చి నీకు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ఎలాంటి భయము, ఆందోళన, బాధ ఉండదమ్మా. కానీ నీ మార్గంలో నీకే తెలిసిపోతుంది ఎలా జరుగుతుంది అని. ఎప్పుడు నీతో నడుస్తున్న ఒక శక్తి ఉందని, అది నీ పూర్వీకుల శక్తి అని, అది నీ పూర్వీకులే ఎప్పుడు నిన్ను కాపాడుతూ వస్తున్నారు. కానీ ఒకరున్నారు బిడ్డ, నీ సొంత వాడే, నీ స్నేహితుడే. నీ సంతోషాలతో వాడికి సమస్య ఉందట. నువ్వు సంతోషంగా ఉండటం అతడికి చాలా కష్టంగా ఉందట. వాడు నిన్ను ఎందుకు ముందుకు రానివ్వటం లేదని, వాడికి ఇష్టం లేదని నువ్వు ముందుకు వెళ్ళటం. నా బిడ్డ జీవితంలో ఎన్నెన్ని ఒడిదుడుకులు చూశారు, ఎన్ని బాధలు పడ్డావో, ఎంతమందిని కోల్పోయారో అలాగే కొనసాగుతూ వచ్చింది అని నీ పూర్వీకులు, నీ పితృదేవతలు విలవిల్లాడిపోతున్నారు. దానికోసం నిన్ను హెచ్చరించాలని ఈరోజు వాళ్ళు వచ్చారమ్మా. మరి ఈ సందేశం నీ ముందుకి ఎందుకు వచ్చింది బిడ్డ? నీకు అతి త్వరలోనే నీ జీవితంలో ఏమేం జరగబోతున్నాయో నీ పూర్వీకులు తప్పకుండా నీతో చెప్పాలని, నువ్వు విని తీరాలని, అది కూడా రాత్రి పౌర్ణమి గడియలు ముగిసేలోపు వినాలని. జాగ్రత్తగా విను బిడ్డ. అయితే ఖచ్చితంగా నీ పూర్వీకులు, నీ పితృదేవతలు అయిన వాళ్ళు నీతో మాట్లాడి తీరాలని చెప్పే వచ్చారు. మరి వారి మాట ఏంటో, వారి బాధ ఏంటో, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు నా ద్వారా నువ్వు ఖచ్చితంగా వినుతీరు. నీ సాయి కానీ, నీ పూర్వీకులు కానీ, నీ పితృదేవతలు కానీ అందరూ నీ మేలు కోరుతున్నారు కదా, నీ మంచి కోరుతున్నారు. నీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు నష్టం వచ్చినట్లు విలవిల్లాడిపోతున్నారు. నీకు అదృష్టం వస్తే వాళ్ళకి అదృష్టం వచ్చినంతగా పొంగిపోతున్నారు కదా. మరి అలాంటి పితృదేవతలు, అలాంటి నీ సాయి ఈరోజు ఈ సందేశం తీసుకొచ్చాను. జాగ్రత్త విను, నిర్లక్ష్యం చేయకు. నీకు ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి.
ఆ వ్యక్తి నీకు చాలా చాలా దగ్గరగా ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతుంటే అసలు ఓర్వలేరు, ఓర్చుకోలేరు. కడుపు మంటతో రగిలిపోతారు. ముందు నవ్వుతూ ఉంటారు, వెనక మాత్రం వీడు ఇంతలా ఎదిగిపోతున్నాడు కదా అని చెప్పి లోపల రగిలిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఎవరు? ఈరోజు నీ పూర్వీకులు చెప్తారమ్మా. అయితే నీకు ఒక హెచ్చరికతో పాటు కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నువ్వు అందుకోవాల్సినటువంటి అదృష్టాలు ఉన్నాయి. అన్నీ కలగలిపి ఈరోజు నీ పూర్వీకులు నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు అయితే చెప్తారు బిడ్డ. జాగ్రత్తగా విను. శుభవార్త అయితే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఇక నీ సామర్థ్యంపై ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకం అనేదే ఉండదు. నీకు అత్యంత శక్తి పూర్తిగా మారిపోతుంది. ఇది నీకు తెలుసు. నన్ను తండ్రిగా భావించు. నేను నీకు ఏం కోల్పోనివ్వను. నీ కెరియర్లో ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు కాలు ముందుకు వేయాల్సిన సమయం బిడ్డ. విజయాన్ని సాధించే సమయం. సుఖాల వర్షం కురుస్తుంది. దుఃఖాలు నీ జీవితం నుంచి దూరం అయిపోతాయి. సంతోషాలు కురుస్తాయి. చూడు, ఒక దివ్య శక్తి నీ చుట్టూ ఎలా ఆవరిస్తుందో, ఎలా ప్రసరిస్తుందో, ఎలా నడిపిస్తుందో. ఒక దివ్య శక్తి ఎవరో తెలుసా? నీ పూర్వీకుల శక్తి. వాళ్ళ ఎనర్జీ నీ చుట్టూ తిరుగుతోంది. వేగంగా నీ వైపుకు వస్తుంది. అది నీతో మాట్లాడాలి అనుకుంటుంది. నీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. శాంతితో, ఆనందంతో, ఉత్సాహంతో ముందుకు సాగు. జీవితం సార్థకం అవుతుంది బిడ్డ. ఇక్కడ నన్ను స్వయంగా నీ పితృదేవతలు పంపారు, నీ పూర్వీకులు పంపారు. వాళ్ళ మనసులో మాటలు నీతో చెప్పమని, వాళ్ళ ఆశలు, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖం ప్రతి ఒక్కటి కూడా నీతో పంచుకోమని నాకు చెప్పి పంపారు తల్లి. ఎందుకంటే వాళ్లకు నేరుగా మాట్లాడాలి అంటే నీతో అవకాశం లేదు కదా. అందుకు మధ్యలో ఎవరినో ఒకరిని ఉంచుకోవాలి. ఒక కళ ద్వారానో, ఒక సందేశం ద్వారానో, ఒక శక్తి ద్వారానో ఈరోజు నీ పూర్వీకులు నన్ను ఆశ్రయించారు. మా బిడ్డకు ఈ మాట చెప్పు బాబా, ఈ మాట చేరవేయి అంటూ. అది కూడా పౌర్ణమి గడియలు ముగిసేలోపు కొన్ని గడియలు, సమయాలు ఉంటాయమ్మా. ఈ సమయాల్లో మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు బిడ్డ. అలాంటి సమయమే ఈ పౌర్ణమి సమయం. కాబట్టి నిర్లక్ష్యం చేయకు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో విను. లేకపోతే నీ పూర్వీకులు, నీ పితృదేవతల మనసు అక్కడ మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. జాగ్రత్త. వాళ్లకు ప్రశాంతతని ఇవ్వు. బ్రతికినన్నప్పుడు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్లకు ప్రశాంతతనిచ్చావో లేదో కనీసం ఇప్పుడైనా పైలోకాల్లో ఉన్నప్పుడైనా వాళ్లకు ప్రశాంతతను కలిగించు. వాళ్ళ మాట ఏంటో విను. వాళ్ళ బాధ ఏంటో తెలుసుకో. నీ దగ్గరికి ఈ సందేశం అందించడానికి వాళ్ళు నన్ను పంపారు బిడ్డ. నేను వచ్చినప్పుడల్లా నీ కోసం ఏదో ఒక బహుమతి తెస్తాను. ఈరోజు కూడా నా ఆశీర్వాదం బహుమతిని, అలాగే నీ పూర్వీకుల ఆశీర్వాదం బహుమతిని తీసుకొచ్చాను. ఇక్కడ నా ఆశీర్వాదం, నీ పితృదేవతల ఆశీర్వాదం స్వీకరించు బిడ్డ. త్వరలో నీకు ఒక మంచి సుఖ సంపదలు రాబోతున్నాయి. అద్భుతం జరగబోతోంది. త్వరలో నువ్వు చాలా చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నావు. ఈ నిర్ణయం నీ భాగ్యాన్ని మార్చేస్తుందమ్మా. నీ సుఖ సంయోగం నీకు ఎంత బాగా జరుగుతుంది అంటే నువ్వు ఊహించని శుభ సమయం ఇప్పుడు వచ్చేసింది తల్లి. చాలా దూరం వెళ్తావు, చాలా ఎత్తుకు వెళ్తావు. విజయం యొక్క ఎత్తున ఆ ఎదుగుదలను నువ్వు చూస్తావు. రా, నీకోసం ఒక కొత్త దిశ చూపిస్తాను, ఒక కొత్త దారి చూపిస్తాను. నీకు ఒక రహస్యం కూడా చెప్తాను తల్లి. ఆ రహస్యం నీ పూర్వీకులు నాకు చెప్పినటువంటి రహస్యం. అలాగే నీ శక్తి బయటపడుతుంది. ఒక్కసారిగా నీ జీవితం విజయవంతం అవుతుంది. ఆనందాన్ని అనుభవిస్తావు. కన్ను మూసి తెరిచేలోపు జీవితం సంతోషాలతో నిండిపోతుంది బిడ్డ. నువ్వు ఊహించని దానికంటే కూడా ఎక్కువ పొందుతావమ్మా. జీవితం సంతోషాలతో, ఉత్సాహంతో నిండిపోతుంది బిడ్డ. ఇక్కడ నేను నీకు ఒక దిశ చూపిస్తాను, మార్చేస్తాను. ఒక అందమైన ఉదయం నీకోసం ఎదురు చూస్తుంది. ఇవన్నీ కూడా నీ మంచి కర్మల బలంతోనే సాగుతున్నాయి. నీ పితృదేవతలు, నీ పూర్వీకులు, నీ పెద్దలు చేసిన మంచి కర్మలు కూడా ఆ కర్మఫలం వాళ్లకు నీకు ధారపోస్తున్నారు. అందుకే ఇవన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి. సాయి నీకు ఈ సందేశం ద్వారా ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాడు బిడ్డ. ఒక్కసారిగా నీతో ఏం జరగబోతుంది, నీకేం జరిగిపోతుంది అంటే నీ నుంచి జరిగిన ప్రతి ఒక్క తప్పు కూడా ఒక్కసారిగా క్షమాపణ అనేది లభిస్తుంది. అలాగే సాక్షాత్తు నీ సాయి, నీ పితృదేవతలు ఇప్పుడు నీకు మార్గాన్ని సుగమనం చేస్తున్నారు. చాలా దూరం వెళ్ళాలి. నీ కుటుంబంలో ఒక సభ్యుడు నువ్వు విజయం సాధించకూడదని నిరంతరం ప్రార్థిస్తున్నాడు. కానీ విను, ఇక్కడే సాయి శక్తి, నీ పితృదేవతల శక్తి అన్నీ కూడా నీకు చూస్తూనే ఉన్నాయి. నీ సాయి అందరిపై కూడా కన్ను వేసే ఉంటాడు. ఎవరి పాపపు లెక్కలు వాళ్ళకి తేల్చేస్తాడు. ఎవరి లెక్కలు వాళ్ళకి అప్పగించేస్తాడు, వదిలిపెట్టను.
కానీ వాళ్ళు చేస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. నువ్వు కంగారు పడకు. ఎవరు ఏ కర్మ చేస్తారో అదే ఫలం తిరిగి వాళ్ళు పొందుతారు బిడ్డ. నువ్వు కూడా నువ్వు చేసిన శ్రేష్ఠ కర్మల ఫలాన్ని పొందబోతున్నావు, మంచి కర్మల ఫలాన్ని పొందబోతున్నావు. ఎవరికైనా సరే నీ నుంచి సమస్య ఉన్నా, నీ విజయంతో సమస్య ఉన్నా ఎలాంటి తేడా లేదు తల్లి, ఎలాంటి అవసరం కూడా లేదు. నీకు నువ్వు నీ కర్మఫలాన్ని తప్పకుండా పొందుతావు. ఇక్కడ సాయి కృప కురుస్తోంది, నీ పూర్వీకుల ఆశీర్వాదాలు కురుస్తున్నాయి, సంతోషాల వర్షం నీ మీద కురుస్తుంది. నువ్వు ఊహించని దానికంటే కూడా ఎక్కువ సంతోషాలు నీకు లభిస్తాయమ్మా. సుఖం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, సమృద్ధి లభిస్తుంది. ఆశ కంటే కూడా ఎక్కువ సంతోషాలు నీకు రాబోతున్నాయి బిడ్డ. నీ అడుగులు నిరంతరం వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువగా సంతోషాలు నీకు లభిస్తాయి. ముందుకు సాగు. నీ పక్కన ఉన్నటువంటి నీ పక్కింటి అపరిచితుడు, నీ పొరుగువాడు నీపైన పనికిరాని క్రియలు చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండమని నీ పూర్వీకులు నీకు చెప్తున్నారు బిడ్డ. ఆ విషయంలో కూడా వాళ్ళు బాధపడుతున్నారు. నా బిడ్డను ఏం చేస్తారో, వాళ్ళు మంచిగా నటిస్తున్నారు, నవ్వుతున్నారు, మేలుకో చేసినట్లే ఉంటున్నారు, కానీ వెనక ఏదో కుట్రలు చేస్తున్నారు. బాబా భయంగా ఉంది అని నా ద్వారా చెప్పి వాళ్ళు బాధపడ్డ విషయం ఇదే బిడ్డ. కొంచెం జాగ్రత్త అవసరమమ్మా. ఆ పురుగువాడు తరచూ నీ ఇంటికి వస్తూ ఉంటాడు, నీకు సంపర్కం ఉంటుంది, నిన్ను చూసి ప్రతిరోజు నవ్వుతాడు, నీ శక్తిని తనలో జత చేయటానికి ప్రయత్నిస్తాడు. వాడు ఇచ్చే ఏ వస్తువుని నువ్వు తీసుకోకు, ఏమీ తినకు. తరచూ తెల్లని వస్తువు ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు. అది కాగితం కావచ్చు, తినుబండారం కావచ్చు. ఆ వస్తువుల నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే వాడు నీ విజయంతో జ్వలించబోతున్నాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అకస్మాత్తుగా కాదు తల్లి. ఏదో నీకొక మాట వరుసకు చెప్పటం కాదు. ఇది సాక్షాత్తు నీ పూర్వీకుల నుంచి నీ సాయి తీసుకొచ్చిన ఒక సందేశం, నీ సాయి నుంచి వచ్చిన ఆహ్వానం, నీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం. నువ్వు ఇప్పటి వరకు కనిపించినటువంటి జీవితం మారబోతుంది. సాయి అప్పుడు నిన్ను మనసారా కూడా నువ్వు కోరుకున్నవన్నీ నీ వైపు ఇవ్వబోతున్నాడు, తీసుకురాబోతున్నాడు. నువ్వు ఈ సందేశాన్ని ఇంతవరకు కూడా వదలలేదు అంటే గనక నువ్వు సాయి ఎంచుకున్న వాళ్లతో ఒక వ్యక్తివి. నిశ్చయం బిడ్డ. ఎన్నోసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు, మార్పు ఎప్పుడు వస్తుంది బాబా, శుభవార్త ఎప్పుడు వస్తుంది, ఆ మలుపు ఎప్పుడు వస్తుంది, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసేది ఎప్పుడు అని. ఇది విను బిడ్డ, ఆ మలుపు ఇదే, ఈ క్షణమే, ఈ సందేశమే సాయి నీకు అందిస్తున్నాడు. నీ పితృదేవతలు కోరుకుంటున్నది కూడా ఇదే, నీ పూర్వీకులు కోరుకుంటున్నది కూడా ఇదే. ఇప్పటి వరకు కూడా జరిగింది నిన్ను బలపరచడానికి, ఇక మీదట జరగబోయేది నీకు అద్భుతాలు చూపించడానికి. నువ్వు భరించిన బాధలకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు తనంతట తానుగా వచ్చి నువ్వు చెప్పే నిర్ణయాలు, నువ్వు చెప్పే సలహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ కోసం ఆరాటపడతారు, తహతహలాడుతారు. నీ విలువ తెలియని వాళ్ళు ఇప్పుడు నీ కాంతిలో తనను తాను కోల్పోతాడు. ఇవన్నీ అలా జరగడం లేదు తల్లి. నీలో ఉన్న శక్తి, విశ్వాసం, ప్రేమ అది ఎప్పుడో సాయితో అనుసంధానమైపోయింది. నీ పూర్వీకుల కోరిక కూడా ఇదే. మనిషి శక్తి సాయితో కలిసినప్పుడు అతడు కేవలం జీవించడు, జీవితాన్ని కూడా మార్చేస్తాడు. సాయి ఇలా అంటున్నాడు బిడ్డ, నీ పూర్వీకులు ఇలా చెప్పమన్నారు అని. నీకోసం మార్గం సిద్ధం చేశాను. ఇప్పుడు నువ్వు కేవలం విశ్వాసంతో నడవాలి, భయంతో కాదు, సందేహంతో కాదు. దుఃఖం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి వదిలేసాయి. ఎక్కడ ఉన్నావో అక్కడ వదిలేసేయి. నీ మనసుకి జన్మల నుంచి కూడా నువ్వు కోరుకుంటున్నది ఇప్పుడు లభిస్తోంది. ఈ రోజు నుంచి మార్పు మొదలవుతుంది. నీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతుంది. నువ్వు ఇంకా సందేహిస్తే గుర్తుంచుకో, సాయి ఎప్పుడూ కూడా 2 సార్లు సంకేతాలు ఇవ్వడమ్మా, ఒకేసారి ఇస్తాడు. ఈ వీడియో, ఈ సంకేతం నీ ముందుకు రావటం సాధారణ సంయోగం కాదు బిడ్డ. ఇది నీ ప్రతి ప్రార్థనకు, ప్రతి ఆర్తనాదానికి, ప్రతి కోరికకు జవాబు. ఎందుకంటే ఈ సందేశం నీ కోసమే రాయబడి ఉంది. ఎన్నో జన్మల క్రితం నుంచి కూడా ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు. ఒక అదృశ్య శక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంటుంది. అదే నీ పూర్వీకుల శక్తి, నీ పితృదేవతల శక్తి, అలాగే నీ సాయి శక్తి కూడా. ఆ శక్తి నీలో ఉన్నప్పుడు అసాధ్యం అనేది ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఇవన్నీ కూడా విన్నాక కాసేపు ఆగు, కళ్ళు మూసుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఆ శక్తిని అనుభవించు. నీ చుట్టూ నీ పితృదేవతలు, నీ పూర్వీకులు ఉన్నారు అన్న ఆ శక్తిని అనుభవించు. నీ సాయి ఉన్నాడు, ప్రేమగా తల నిమురుతున్నాడు. ఆ శక్తిని అనుభవించు. మనసులో నుంచి ఒక కాంతి వస్తుంది, మనసులో నుంచి ఒక స్పర్శ వస్తుంది, మనసులో నుంచి ఒక అనుభూతి వస్తుంది.
రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ అనుభూతి చెందు తల్లి. అదే నిన్ను ఇక్కడికి తెచ్చిన శక్తి, అదే నీ పూర్వీకుల శక్తి, అదే నీ సాయి శక్తి ఇక్కడ నక్షత్రాలతో నిండిపోయి ఉంది. ఈరోజు కేవలం నీ కోసం మాత్రమే వంగింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం నీ భాగ్యాన్ని మార్చడానికి, జీవితాన్ని మార్చడానికి, నీ కథను మళ్ళీ రాయటానికి ఈరోజు నీలో ఏదో ఒక కదలిక అనిపిస్తుందే. ఎవరో నిన్ను తాకినట్లు అనిపిస్తే అర్థం చేసుకో. ఇది సాధారణ సందేశం కాదు తల్లి, ఇది సాధారణ స్పర్శ కూడా కాదు. నీ పూర్వీకులు, నీ పితృదేవతలు స్పర్శ, నీ సాయి స్పర్శ అనుభవించు. నువ్వు ఈ భూమిపైకి ఊరికే రాలేదమ్మా, నిన్ను పంపబడితేనే నువ్వు వచ్చావు. నీలో ఆ అదృశ్య శక్తి ఉంది, ఇప్పుడు మేలుకొని ఉంది. ఇప్పుడు సమయం వచ్చేసింది బిడ్డ, నీ పాత గుర్తింపును వదిలేయటానికి. ఆ వైఫల్యాలను, బాధలను, ఆ భయాలు, అసమర్థత ఇక కాదు, అవి వదిలేసి నువ్వు అంధకారంలో కూడా మెరిసే కాంతివి బిడ్డ. ఈ మాటలు నీ హృదయాన్ని తాకాయా? ఎక్కడో నీకు అనిపిస్తుంది కదా, అవును ఈ వీడియో, ఈ సందేశం నా కోసమే. ఖచ్చితంగా నా పూర్వీకులు, నా పితృదేవతలు, నా సాయి నా పక్కన ఉన్నారు, నన్ను స్మరిస్తున్నారు, నన్ను చూస్తున్నారు, నన్ను తాకుతున్నారు. నా ఒళ్ళంతా, నా శరీరానికి, నా మనసుకి తెలుస్తోంది. నా స్పర్శ అనిపిస్తుందా దాకా ఖచ్చితంగా ఉన్నారు బిడ్డ నీ పక్కనే. మనసు పెట్టి చూడు. ఈ సందేశం నా కోసమే అని నీకు అనిపిస్తే నేను చెప్పింది ఒకటే, నీకు పూర్వీకులు కోరేది ఒకటే, వాళ్ళు చెప్పమన్నది ఒకటే. నువ్వు ఇక ఒంటరివి కాదు, నీలో ఈ సాయి ఉన్నాడు, నీ పూర్వీకులు ఉన్నారు. నీతో ఈ మాటలు నీ హృదయం వరకు చేరాయి, ఆ ఆత్మను కదిలించాయా? నీ మనసు లోతుల్లోకి ఉన్న మూలాలు నిన్ను వెతికి తీశాయా తల్లి? నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, ఈ సందేశం వింటున్నావు అంటే సాయి నిన్ను పిలిచాడు, నీ పూర్వీకులు నిన్ను తలచారు, లక్షల మందిలో నిన్ను ఎంచుకున్నారమ్మా. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సాధారణ సమయం కాదు, ఇది విచిత్ర సమయం. నీలోని శక్తి, నీ చైతన్యం, సాయి చైతన్యం ఒక్కటవుతున్నటువంటి క్షణం తల్లి, అదే ఈ క్షణం. నీ ఆత్మ, ఏ ఆత్మ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నదో ఈరోజు అదే క్షణం నీ ముందు ప్రత్యక్షమైంది. సాయి తన రహస్యాలను అందరి ముందు తెరవడు బిడ్డ, కానీ కొన్ని ఆత్మలు సిద్ధంగా ఉంటేనే అంతర్ధానంగా వెతుకుతుంటాయి. వాటిలో ఒక పిలుపు ఉంటుంది, ఒక అస్వస్థత ఉంటుంది. నీవు అదే ఆత్మవి, అదే వ్యక్తివి. ఈ సందేశానికి ముందు నీకు ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది కదా, నేను ఈ ప్రపంచం నుంచి భిన్నంగా ఉన్నాను అని, ప్రతి విషయాన్ని కొంచెం ఎక్కువగా అనుభవిస్తున్నాను అని. ఇప్పుడు ఒక అదృశ్య శక్తి తన వైపు ఆకర్షిస్తోంది అనిపిస్తోందా? అది భ్రమ కాదు, అది సంకేతం. ఈ క్షణం కోసం, ఈ మేలుకొల్పు కోసం సాయి ఈరోజు నిన్ను గుర్తు చేయటానికి వచ్చాడు. నీ పూర్వీకులు నీకు చెప్పమంటే వచ్చాడమ్మా. కేవలం శరీరం మాత్రమే కాదు బిడ్డ, కేవలం ఒక పేరు గుర్తుందా? ఆ పాత్ర కాదిది. నువ్వు ఒక కాంతివి, ఒక దివ్యశక్తివి. భూమిపై ఏదో ఒక పెద్దది చేయటానికే, నువ్వు ఏదో ఒక మంచి కార్యం చేయటానికే పంపబడినటువంటి ఒక వ్యక్తివి. బహుశా ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్నో సంబంధాలు తెగిపోయి ఉంటాయి, ఎన్నోసార్లు నువ్వు ఒంటరిగా కోల్పోయినట్లు అనిపించి ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఒక ఉద్దేశంతోనే, నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను సిద్ధం చేయటానికి. సాయి నీ జీవితంలో ప్రతి సవాలును అలాగే రచించాడు. నీ ఆత్మశక్తిని నువ్వు గుర్తించేలా, నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు ఎన్నటికీ కూడా నీ వాళ్ళు కాదు. నీ నుంచి దొంగలించబడిన అవకాశాలు నిన్ను నిజమైన మార్గం నుంచి దూరం చేసినవి. నువ్వు భరించిన బాధలు నిన్ను బలహీనం చేయటానికి రాలేదు తల్లి. నీలో దాగి ఉన్న ఆ శక్తి బయటకు తీసే మార్గం ఇప్పుడు. ఆ శక్తిని గుర్తించే సమయం కూడా ఇదే. నిన్ను నువ్వు గుర్తు చేసుకునే సమయం. నీవు నిజంగా ఎవరో ఆ కోణంలో నుంచి నువ్వు చూడడానికి సమయం ఒక దివ్య ఆత్మని పంపుతోంది బిడ్డ. జీవితంలో ఒక అలౌకిక మార్పు జరుగుతుంది. అది నువ్వు నిన్నుగా పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగించుకుంటూ పోతుంది తలే. ఈ వీడియో నువ్వు చూడటం, నీ ముందుకు రావటం అకస్మాత్తుగా కాదు తల్లి, కారణం లేకుండా కాదు, యాదృచ్ఛికం అంతకంటే కాదు. ఇది నీ సాయి సంకేతం, నీ పూర్వీకుల సందేశం. అది నీతో ఉంది. నీ సాయి ఆశీర్వాదం, నీ పితృదేవతల ఆశీర్వాదం నీ మీద ఉన్నాయి. నీ ప్రయాణంలో సహాయం చేయాలని కోరుకుంటున్నాయి. ఇక్కడ బిడ్డ, ఎవరో నిన్ను అడ్డుకుంటున్నారని, ఎవరో నిన్ను ఆపాలని చూస్తున్నారని నువ్వు అస్సలు భయపడకు. నీ పితృదేవతలు అలాగే ఒక్కటే తల్లి చెప్తున్నది, నువ్వు కొంచెం ధైర్యంగా, జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయి. నువ్వెందుకు ఈ భూమి మీదకి వచ్చావో ఒక్కసారి ఆలోచించమని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, ఒక గొప్ప వ్యక్తివి నువ్వు అని. మరి నీలోని గొప్పతనాన్నైనా నువ్వు గుర్తించినప్పుడే కదా నీ పితృదేవతలు అక్కడ సంతోషంగా ఉంటారు.
నీ సాయి ఆశీర్వాదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. జాగ్రత్త, నీ బాబా మీద నమ్మకంతో ఉండు, నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా నీకు భయం ఎందుకు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.